హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ దాసరి తెలుగు వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, మరి ఈరోజు వీడియోలో అయితే మనం విమర్శలో భాగంగా చతుర్విధ నాయకులు ఉంటారు మనకు, అంటే నాయక భేదాలు, ఈ టాపిక్ గురించి మెయిన్గా చెప్పుకుందాం. అలాగే శృంగార నాయకులు, శృంగార నాయికలు, అంటే అష్టవిధ నాయకులు ఉంటారు కదా మనకు. సో వాళ్ళ గురించి, శృంగార నాయకులు మరియు నాయికల గురించి ఒక సపరేట్ వీడియో చేస్తాను. ఈ వీడియోలో అయితే మరి నాయక భేదాలు, చతుర్విధ నాయకులు సంబంధించిన మనకు నలుగురు ఉంటారు. వాళ్ళ నలుగురు నుంచి వీడియో కొద్దిగా లెంత్గా ఉంటుంది, పూర్తిగా చూడండి. చాలా ముఖ్యమైనటువంటి స్కోర్ టాపిక్ ఇది, విమర్శ అనేది. సో మరి పూర్తిగా చూడండి. సెట్లో కావచ్చు, లేదంటే యూజీసీ నెట్లో కావచ్చు, తక్కువలో తక్కువ మనకు డిఎస్సిలో కూడా అడిగే అవకాశం అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, మెయిన్గా అయితే మనకు ముందున్నటువంటి ఎగ్జామ్స్ ఒకటి యూజీసీ నెట్, అలాగే సెట్ చాలా ముఖ్యమైనటువంటి. గుర్తుపెట్టుకుంటే కనుక మరి విమర్శ, తెలుగు సాహిత్య విమర్శ, ఓకేనా, తెలుగు సాహిత్య విమర్శ, అలాగే సంస్కృత సాహిత్య చరిత్ర, ఓకేనా, సంస్కృత సాహిత్య చరిత్ర చాలా ముఖ్యమైనటువంటి టాపిక్స్. అలాగే ఈజీగా స్కోర్ చేసుకునే టాపిక్. ఎందుకంటే ఇది మనకు స్టాక్ జీకే లాంటిది, ఇది మారదు ఎప్పుడు కూడా, అలాగే కొత్తగా రాదు. ఇది చాలా ప్రాచీనమైనటువంటిది కాబట్టి ఎప్పుడు ఒకటే టాపిక్ నుంచి మనకు క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది, మళ్ళీ మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు దీన్ని తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువసార్లు చాలామంది మర్చిపోతూ ఉంటారు. సో దాని గురించి మనం ఈరోజు కంప్లీట్ చిన్న వీడియో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని పూర్తిగా చూస్తూ ఉండండి. సో ఇక్కడ చూసుకుంటే మరి మనకు నాయక భేదాలు అని చెప్పడం జరిగింది. నాయక భేదాలు అంటే, నాయక భేదాలు అనేసరికి మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే ఇక్కడ మెయిన్గా నాటకం లేదా రూపకం, ఓకేనా, నాటకం లేదా రూపకం. ఈయనకు ధనుంజయుడు గుర్తుకు రావాలి. మిగతా చాలా ముఖ్యమైనటువంటి క్లాస్ గుర్తుపెట్టుకోండి. మీకు అర్థమయ్యే విధంగా చాలా సింపుల్ వేలో చాలా ముఖ్యమైనటువంటి పాయింట్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను. రూపకం అనేసరికి ధనుంజయుడు గుర్తుకు రావాలి. మరి భరతుడు అంటే మళ్ళీ మనకేమి రావాలి ఇక్కడ, నాట్యశాస్త్రం గుర్తుకు రావాలి, ఓకేనా, నాట్యశాస్త్రం. అలాగే ధనుంజయుడు అంటే రూపకం ఏంటి, మరి దశరూపకం అనే గ్రంథం గుర్తురావు, ఓకేనా, దశరూపకం అనే గ్రంథాన్ని రచించడం జరిగింది. సో ఇక్కడ మరి మనకు చూసుకుంటే కనుక మరి ఇక్కడ భరతుడు మొదలుకొని మొత్తం భారతీయ అలంకారికులు చూసుకుంటే కనుక, భరతుడు మొదలుకొని భారతీయ అలంకారికులు మొదలుకొని అందరూ కూడా నాయకులు మనకు 4 రకాలుగా ఉంటారని చెప్పడం జరిగింది, ఓకేనా. వీరిలో స్థాయి భేదాలను కూడా గుర్తించినట్లు మనకు కనిపిస్తుంది. కాబట్టి నాయకులు ప్రధానంగా 4 రకాలు ఉంటారు. ఇక్కడ ఈ నాయకాదుల విషయం నాట్యశాస్త్రం తర్వాత ఇంచుమించు అంతే ప్రామాణికత్వం సంపాదించుకున్నటువంటి ధనంజయుడు మనకు చాలా అతను రచించింది ఏంది మరి ఇక్కడ మనకు దశరూపకం. సో ఈ దశరూపకం ప్రకారంగా ఈ నాయకాదుల గురించి చెప్పిన వారందరూ కూడా ఇంచుమించు ఒకే విధంగా మనకు ఈ అంశాలను చెప్పడం జరిగింది. సో అందులో ఏం చెప్పింది మరి అంటే మనకు చతుర్విధ నాయకులు అంటే చతుర్విధ నాయకులు అంటే మొత్తం 4 విధాలైనటువంటి నాయకులు ఉంటారని చెప్పడం జరిగింది. నాయకులు అంటే ఇక్కడ రూపకాల్లో కానీ నాటకాల్లో కానీ నాయకులు అనేవాళ్ళు మనకు నాయకులు అంటే హీరోయిన్లు మనకు చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తులు. సో వాళ్ళు ఏ విధంగా వాచికాభినయం, ఆంగికాభినయం, సో ఇవన్నీ అభినయాలు ఉంటాయి. మనకు 3 రకాల అభినయాలు ఉంటాయి, వాటి గురించి నేను మళ్ళీ చెప్తాను. సో ఇక్కడ చూసుకుంటే మరి ఈ నాయకులు అనేవాళ్ళు ఏ విధంగా ఉండాలి, ఓకేనా. ఈ చతుర్విధ నాయకులు అనేవారు అంటే నాటకాల్లోనే కాదు, రూపకాల్లోనే కాదు, సామాన్య జన జీవితంలో కూడా వీరు కొంతమందికి ఇవే లక్షణాలు కలిగి ఉంటారు మనుషులు, ఓకేనా. నాయకుడు అనేవాడు ఇట్లాంటి లక్షణాలు కొన్ని కలిగి ఉంటారు. ఇక్కడ చూసుకుంటే మరి ఏమని చెప్పిండు, ఒకటి లలితుడు, అలాగే శాంతుడు, ఉదాత్తుడు, ఉద్ధతుడు. అయితే ఈ భేదాలన్నీ కూడా ధీరపూర్వములు, అంటే లలితాదులందరూ కూడా ధీర శబ్ద పూర్వలు. అంటే ఈ పదాలకు ముందు ధీర అనే శబ్దం అనేది ఉంటుంది, ఓకేనా. ఈ ధీర శబ్దపూర్వం అంటే ప్రతి ఒక్కరు కూడా ధీరుడు అనే ఒక సామాన్య లక్షణాన్ని కలిగి ఉంటారు ఇక్కడ. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఏమని చెప్పింది మరి 4 రకాలు ఏంటంటే, ఒకటి ధీర లలితుడు, ధీర శాంతుడు, ధీరోదాత్తుడు, ధీరోద్ధతుడు. వీళ్ళిద్దరి విషయంలో కన్ఫ్యూజ్ కావద్దు, ఓకేనా. ఎందుకంటే చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ జరుగుతూ ఉంటుంది. ధీరోదాత్తుడు, ధీరోద్ధతుడు, ఓకేనా. ఒక్కొక్క దాని గురించి మనం సింపుల్ వేలో చెప్పుకుంటూ వెళ్దాం. సో ఇక్కడ చూసుకుంటే మరి ఈ లలితాది భేదాలు ఉండగా వీరందరూ కూడా
అయితే ధీరులు కావాల్సి ఉంటుంది. ధీరులతో పాటు ఈ ఈ భేదాలు కూడా వీళ్ళకు ఉంటాయి. అంటే ధీరత్వం అనేది ఇది నాయకుల యొక్క సామాన్య లక్షణం లేదా ఆహ్, సామాన్య ధర్మం లేదా సామాన్య లక్షణం. అయితే ఈ ధీరత్వం భూమిక మీదనే మనకు ఈ చతుర్విధ భేదాలనేవి గుర్తించడం జరిగింది. అందులో మనకు మొదటగా వచ్చేటోళ్ళు ఎవరంటే మరి ధీర లలితుడు. ఓకేనా? ధీర లలితుడు. ఈ ధీర లలితుడు ఏ విధంగా ఉంటాడని చూసుకుంటే మనకు కళాశక్తుడు. ఓకేనా? కళాశక్తుడు అలాగే సుఖి, మృదు హృదయుడు. ఏమంటాడు? కళాశక్తుడు, సుఖి మరియు మృదు హృదయంతోనే ఉంటాడు. అతను ఎవరంటే మరి ధీరలలితుడు. ఉదాహరణకు మనకి ఎవరంటే ఇక్కడ ప్రతిజ్ఞా యౌగంధరాయనం తెలుసు కదా. ప్రతిజ్ఞా యౌగంధరాయనం ఎవరు రాసింది మనకి? ప్రతిజ్ఞా యౌగంధరాయనం అయితే ఓకేనా, ఇక్కడ భాసుడు. ఓకేనా, ప్రతిజ్ఞా యోగంధరాయనం ఎవరు మనకు? భాసుడు. భాస నాటక చక్రం ఉంటుంది, చాలా ముఖ్యమైనటువంటి నాటకాలు ఇవన్నీ కూడా. భాసుడు రచించినటువంటి ప్రతిజ్ఞా యోగంధరాయనం అలాగే స్వప్నవాసవ దత్త అనే భాసుని రూపకాలలో వత్సరాజు. ఓకేనా, ఈ వత్సరాజు అనేవాడు ఎవరంటే ధీర లలితుడిగా మనకు చెప్పడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో అడుగుతారు. ఓకేనా, ధీర లలితుడిగా ఉన్నటువంటి నాయకుడు ఎవరు అని అడుగుతారు. ఓకేనా, అక్కడ ఎగ్జాంపుల్ మనకు అడగవచ్చు. ఎవరు? వత్సరాజు మనకు ధీర లలితుడుగా కనిపిస్తున్నాడు. ఓకేనా, నెక్స్ట్ ఈ పేర్లు గుర్తుపెట్టుకొని మీరు. ఒకటి ధీర లలితుడు అనగానే మనకు వత్సరాజు గుర్తుకు రావాలి. నెక్స్ట్ ధీర శాంతుడు. ఓకేనా, ధీర శాంతుడు ఏమంటారు? సామాన్య గుణయుక్తస్తు ధీరశాంతో ద్విజాధిక అని చెప్పడం జరిగింది. సామాన్య గుణయుక్తస్తు ధీరశాంతో ద్విజాధిక. సామాన్య గుణయుక్తస్తు ధీరశాంతో ద్విజాధిక అంటే నాయక సామాన్య గుణాలు అంటే నాయకులందరికీ ఉండవలసినటువంటి వినయ సౌశల్యాది గుణములతో పాటు ఈ శాంతం అనేది ఇక్కడ ప్రధానంగా ఉండేవాడే ధీరశాంతుడు. అయితే ఇతను మనకు రాజే కావాల్సినటువంటి అవసరం లేదు. ఈ ద్విజాధికులలో ఎవరైనా కావచ్చు. ద్విజాధికులు అంటే ఇక్కడ ఎవరు మరి? బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాల వర్గాలలోని ఎవరైనా కావచ్చునని దీని తాత్పర్యం. అందుకే ఇక్కడ ఏమన్నా ద్విజులు అనకుండా ద్విజాధికులు అనడం ఈ అంశాన్ని మనకు సూచిస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే మళ్ళీ మనకు భవభూతి. ఓకేనా, భవభూతి మాలతీ మాధవంలోని మాధవుడు అలాగే శూద్రకుని మృచ్చకటికంలోని చారుదత్తుడు మనకు ధీరశాంత లక్షణాల్లో కల్పించిన వారుగా ఉండడం జరుగుతుంది. ఒకరు ఇక్కడ ఎవరు మనకు ఏమని చెప్పి ధీరలలితుడు అంటే మనకి ఏంది? నిశ్చింతో ధీరలలిత, నిశ్చింతో ధీరలలిత కళాసక్త సుఖీ మృదు అంటే ఎవరు గుర్తురావాలి మనకు? వత్సరాజు, స్వప్నవాసవ దత్త, ప్రతిజ్ఞా యోగంధరాయనం, భాసుని నాటకాలు గుర్తురావాలి. అలాగే ధీరశాంతులు మనకు సామాన్య గుణయుక్తస్తు ధీరశాంతో ద్విజాధిక అంటే మనకి ఎవరు? ధీరశాంత లక్షణాలు కలిగిన వాళ్ళలో మరొక ఇద్దరు ఉన్నారు. ఎవరంటే ఒకరు ప్రవరుడు, మను చరిత్రలోని ప్రవరుడు అలాగే శ్రీకృష్ణుడు కూడా మరి ధీరశాంత లక్షణాలు కలిగినటువంటి నాయకులుగానే చిత్రించడం జరిగినటువంటి నాయకులు. నెక్స్ట్గా మిగిలింది ధీరోదాత్తుడు, చాలా ముఖ్యమైనటువంటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ధీరోదాత్తుడు. ధీరోదాత్తుడు అంటే ఇక్కడ మరి మహాసత్వతి గంభీర క్షమాన నవికందన స్థిరో నిగుడారహంకారో ధీరోదాత్తో దృఢ ప్రవృత్త అని చెప్పడం జరుగుతుంది. ఏమంటారు? మహాసత్వతి గంభీర క్షమాన నవికందన స్థిరో నిగూఢాహంకారో ధీరోదాత్తో దృఢవ్రత అని మనకు ఒక శ్లోకం అయితే ఉంటుంది. అంటే శోకం, క్రోధం. ఓకేనా, ఇక్కడ శోకం, క్రోధం వంటి వాటితో కలత పొందనివాడు. అలాగే మహాసత్వుడు. అలాగే ఇక్కడ మనకు అవికందన అన్నాడు. అవికందన అంటే ఇక్కడ ఏంటంటే తనను తాను పొగుడుకొనని వాడు, పొగడ్తకు విముఖుడైనటువంటి వారు. ఓకేనా, అలాగే మహాసత్తుడు, మిక్కిలి గంభీరుడు. సో ఇవన్నీ లక్షణాలు ఎవరైతే ఇక్కడ అహంకారం అని కూడా చెప్పినాం. మనం ఏం చెప్పినాం? స్థిర నిగుడాహంకారో. నిగుడాహంకారం అంటే అహంకారం ఉంటుంది కానీ అది నిగూఢంగా ఉంటుంది. స్థిరుడు అంటే ఇక్కడ మనకు స్థిరమైనటువంటి ఒక ధైర్యం కలవాడు. ఓకేనా, దృఢవ్రతుడు. దృఢవ్రతుడు అంటే ఇక్కడ ఏంది? కార్యనిర్వహణలో గట్టి పట్టుదల కలవాడు. ఇట్లాంటి ఉదాహరణ లక్షణాలు గలవాడు ఏమని చెప్పిన మనం ఇక్కడ ధీరోదాత్తుడు అన్నాము. మరి ఈ ధీరోదాత్తుడు ఎవరు వస్తారంటే మెయిన్గా మనకి ఇక్కడ శ్రీరామచంద్రుడు లేదా శ్రీరాముడు. ఓకేనా, ఇందుకు మనకు లక్ష్యంగా పరమ లక్ష్యంగా గౌరవించబడి. అలాగే శ్రీహర్షుని నాగానందం. మరి శ్రీహర్షుని రచన ఇక్కడ నాగానందంలోని జీమూత వాహనుడు. ఓకేనా, శ్రీహర్షుని నాగానందంలోని జీమూత వాహనుడు కూడా మనకి ఇక్కడ ధీరోదాత్తుడుగా గుర్తించబడుతున్నాడు. ఓకేనా, ఇట్లా చాలా ముఖ్యమైనటువంటి పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్లో యూజీసీ నెట్లో కానీ సెట్లో కానీ తప్పకుండా అడుగుతాడు మనకు. ఓకేనా, ఒక్కొక్క దానికి మీరు వీళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ చివరిగా మనకు ధీరోద్దతుడు. ఈ విషయాలు మర్చిపోవద్దు. ధీరోదాత్తుడు అలాగే ధీరోద్దతుడు.
ఈ ధీరోదాత్తునికి పూర్తి విరుద్ధంగా ఉండేవాడే మనకి ఇక్కడ ధీరోద్ధతుడు. ధీరోద్ధతుడు అంటే ఏంటిది? దర్పమాత్సర్య భూయిష్ట ఏంది? దర్పమాత్సర్య భూయిష్ట మాయా ఛద్మపరాయణ ధీరోద్ధత స్వహంకారి చలచ్చండో విఖందన అంటారు. ఏమంటే దర్పమాత్సర్య భూయిష్ట మాయా ఛద్మపరాయణ ధీరోద్ధత స్వహంకారి చలత్తండో విఖందన అని మనకి ఇక్కడ ఒక చిన్న శ్లోకం అయితే ఉంటుంది. అంటే దీని ప్రకారం ఏంటంటే ధీరోదాత్తునికి పూర్తి విరుద్ధ ప్రవృత్తి కలవాడు ఓకేనా ధీరోద్ధతుడు. ఇక్కడ చిన్న మిస్టేక్ ఓకేనా, ధీరోద్ధతుడు. అలాగే ఏమంటే తన శౌర్య పరాక్రమాదులను చూసుకొని గర్వించేవాడు, మాత్సర్యం కలవాడు. ఏమన్నాడు? దర్ప మాత్సర్య భూయిష్ట అని చెప్పిండు. అంటే మాత్సర్యాన్ని చూపించేవాడు. అలాగే మాయావి, మోసగాడు, అహంకారి, చంచలుడు, తీవ్రుడు, ఆత్మస్థుతి పరాయణుడు. ఇక్కడ మనకెవరు? ధీరోద్ధతుడు. ఇందుకు మనకు రావణాసురుణ్ణి మనకు ఎగ్జాంపుల్గా అయితే చెప్పుకోవచ్చు. ఓకేనా, ఈ విధంగా మనకు ధీరోదాత్తునికి ధీరోద్ధతుడు అనేవాడు వ్యతిరేకమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి వాడు ఇక్కడ మనకు ధీరోద్ధతుడు. అయితే ఇవే లక్షణాలు మొత్తం ఇవే కలిగి రాక్షసునిలాగా ప్రవర్తిస్తారంటే అవన్నీ కాదు మనకు. ఓకేనా, ఈ 4 విధాలుగా నాయక లక్షణాలు కేవలం ఇవన్నీ కూడా మనకు ఉపలక్షణాలుగా మాత్రమే మనం చెప్పవలసి ఉంటుంది. ఓకేనా, ఆయా నాయకులలో అవే గుణాలు ఉంటాయని కానీ లేదు. ఆయా వ్యక్తుల తరహాను గుర్తించేందుకే ఈ విధంగా కొన్ని మనకు చెప్పబడుతుంది. అయితే ఈ చెప్పబడినటువంటి లక్షణాలు ఆయా నాయకులను విభేదించడానికి, ఓకేనా, విభేదింపజేయడానికి ప్రత్యేకంగా చెప్పబడినాయి. కాగా ఈ నాయక సామాన్య లక్షణాలు అంటే అందరు నాయకులలో సాధారణంగా ఉండేటువంటి లేదా ఉండవలసిన లక్షణాలను మరికొన్ని ఇక్కడ అలంకారికులు గుర్తించడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనకి ఎక్కడి నుంచి అంటే మరి ధనుంజయుని దశరూపకాల నుంచి. ఓకేనా, ధనుంజయుని దశరూపకం గురించి మనకి ఇక్కడ దాని ఆధారంగానే మనకు చెప్పడం జరిగింది. ఇంకా కొన్ని ఉంటాయి మనకు ఏమంటే మరి ఈ సామాన్య కొన్ని నేతా వినీతో మధుర త్యాగ దక్ష ప్రియంబ్రద రక్తలోక శుచిర్మాగ్ని రూఢ వంశ స్థిరో యవ బుద్ధ్యుత్సాహ స్మృతి ప్రజ్ఞ కళా మాన సమన్విత శూరోధుళచ్చ తేజస్వి శాస్త్ర చక్షుస ధార్మిక. సో ఈ విధంగా మనకు అంటే ఇంకా నాయక సామాన్య లక్షణాలు అంటే నేత అంటే నాయకుడు అనే వారిలో వినయం, మాధుర్యం, త్యాగం, సామర్థ్యం, ప్రియవచనత్వం, లోకం మీద అనురక్తి, శుచిత్వం, కులీనత, స్థిరత్వం, యవ్వనం, బుద్ధి, ఉత్సాహం, స్మృతి, ప్రజ్ఞ, కళ, అభిమానం, శౌర్యం, దృఢత్వం, తేజస్విత, శాస్త్రజ్ఞత, ధార్మికత వంటి లక్షణాలు ఉండవలసి అయితే ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకు ఉపలక్షణాలు మాత్రమే. అయితే ఈ గుణాలు అనేది ఆయా వివిధ నాయకుల ప్రధాన లక్షణాలకు, ఓకేనా, వాళ్ళ యొక్క ప్రధాన లక్షణాలకు అనుగుణంగా ఈ సామాన్య గుణాలను అన్వయించుకోవాల్సి ఉంటుంది. సామాన్య గుణాలకు అన్వయించుకోవాల్సింది. ఉదాహరణకు మనకు వినయం అన్నది ఏంటంటే ధీరోద్ధతునికి అన్వయించదు, కానీ మిగిలిన వారందరికీ కూడా వస్తుంది. ఇక్కడ ఏమన్నా వినయ అనేదానికి ఇక్కడ ఏమని చెప్పినాము? ఈ ధీరోద్ధతునికి ఈ వినయ అనేది అన్వయించదు, కానీ మిగిలినటువంటి నాయకులకు ఈ వినయం అనేది, ఓకేనా, వినయం అనేది ఉంటుంది. కానీ ఈ ధీరోద్ధతునికి మాత్రం వినయం అనేది ఉండదు. ఓకేనా, మిగిలిన వాళ్ళందరూ కూడా ఇది ఉంటుంది. సో ఇదే విధంగా ఈ మిగిలిన లక్షణాలను అన్నింటిని కూడా ఇక్కడ మనము చాలా చెప్పుకోవాల్సి ఉంటుంది. సో ఇంతవరకు అయితే మీకు అవసరం లేదు. మెయిన్గా మనకి ఏంది, ఈ 4 పేర్లకు ఎవరెవరు ఎగ్జాంపుల్ అనేది గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇంకా చెప్పుకోవడానికి చాలా పెద్దగా ఉంది. ఇంకొకటి మనకు శృంగార నాయకులు కూడా ఉంటారు. ఈ శృంగార నాయకులను కూడా నేను మరొక క్లాసులో చెప్పే ప్రయత్నం లేదంటే, ఎందుకంటే ఇప్పటికే క్లాస్ చాలా పెద్దగా అయింది. ఓకేనా, శృంగార నాయకులు అంటే మళ్ళీ మనకు 4 ఉంటారు ఇందులో కూడా. ఓకేనా, 4 ఉంటారు. ఎవరంటే అనుకూలుడు, దక్షిణుడు, శటుడు, దృష్టుడు, ఇవన్నీ కూడా ఉంటాయి. సో కాబట్టి మరొక క్లాస్లో నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్, మరి ఎవరైతే వీడియోని పూర్తిగా చూసారో వాళ్ళందరూ కూడా తప్పకుండా కొత్తగా చూస్తున్నవారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మీ అందరికీ ఇవి చాలా బాగా ఉపయోగపడుతుంది నేను అనుకుంటున్నా. మరి ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి. వీడియో ఇప్పటివరకు లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి. సో మరి యూజీసీ నెట్ సెట్ వీటన్నిటి కూడా మన క్లాసులు, ఓల్డ్ క్లాసులు అవన్నీ ఉన్నాయి. క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ ఉంది, అవన్నీ చూడండి. మీకు 100% క్వాలిఫై అవ్వడానికి మీకు ఎంతగానో ఉపయోగపడతాయి అవన్నీ కూడా.